ఏంట్రా, నువ్వసలు ఎప్పుడు ఖాళీగా ఉంటావు? నువ్వు ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటావు కదా అని చెప్పాను. కానీ మరి వాడి కారు లేదు నాన్న. అందుకే ఒక్కోసారి వాడు వెళ్తున్నాడు, ఒక్కోసారి నేను వెళ్తున్నాను అని చెప్పాను. కానీ వాడికి కారు ఇస్తే నీకు డబ్బులు తక్కువొస్తాయి కదా అనగాని, ఛీ నోర్మియ్యే, ఎందుకు నువ్వు అలా డబ్బులు డబ్బులు అని మాట్లాడతావు? వాడు ఇంట్లోకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాడు కదా ప్రభా! ఎందుకు వాడి మనసును బాధపడేటట్టు మాట్లాడతావు అనగానే, అది సరే, అసలు వీడు శివని ఎందుకు కొడుతున్నాడన్న విషయం తెలుసుకోలేదు అని చెప్పనేసరికి, అది నేను తెలుసుకుంటాను, నీకు అనవసరం అని చెప్పి బాలును కాస్త సత్యం చేపట్టుకుని పైకి తీసుకువెళ్తాడు. చెప్పు బాలు, అసలు శివ ఏం తప్పు చేశాడు? ఇక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పాను. కానీ అది ప్లీజ్ నాన్న, వదిలేసే నాన్న, చెప్పే ఉద్దేశం ఉంటే ముందే చెప్పేవాడిని కదా అని చెప్పాను. కానీ లేదురా, నువ్వు ఆ బాధను మనసులో పెట్టుకుని పదే పదే ఆలోచిస్తున్నావు. అలా ఆలోచించడం వల్లే నీ మైండ్ సరిగ్గా లేదు. మళ్ళీ శివం మీద పదే పదే కోపం వస్తుంది. నీ మనసులో ఉన్న భారాన్ని దించేసుకోరా అని చెప్పి సత్యం ఎంతలా చెప్పినా కానీ బాలు మాత్రం లేదు నాన్న, వదిలేసే, అది నేను చెప్పలేను అని చెప్పి బాలు కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు. అలా గదిలోకి వెళ్ళిపోయిన బాలు ఫోన్ తీసుకుని చూస్తూ ఉంటాడు. ఫోన్ చూస్తూనే చాలా కోపంగా ఇంకా రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే మీనా గదిలోకి వచ్చేసరికి ఫోన్ చూస్తూ చాలా కోపంగా ఉన్న బాలుని చూస్తుంది. ఇదేంటి, ఈయన ఫోన్ చూస్తూ ఎంత కోపంగా ఉన్నారు అనుకుంటూనే 2 అడుగులు ముందుకేసేసరికి బాలు కాస్త ఫోన్ను లాక్ వేసి అక్కడే మంచం మీద పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి మీనా కాస్త ఫోన్ తీసుకుని, ఏముంది ఫోన్లో, ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేస్తూ ఉండగానే బాలు గబగబా వచ్చి ఫోన్ లాక్కుంటాడు. ఏంటి, నా ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నావు అని చెప్పాను. కానీ అదేంటండి, మీ ఫోన్ ఓపెన్ చేసి చూడడం ఇదే మొదటిసారి అన్నట్టు చెప్తారేంటి? మీ ఫోన్ని నేను ఇంతకుముందు చాలాసార్లు ఓపెన్ చేశాను. దీని పాస్వర్డ్ ఏంటో కూడా నాకు తెలుసు. అలాంటి తప్పుడు మీరు నా ఫోను అంటూ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారేంటి? ఏంటండి మీరు ఎలా మారిపోయారేంటి అని చెప్పనేసరికి, నేనేం మారాను? నేనేం మారలేదు. నా ఫోన్లో చాలా ఉంటాయి. నువ్వు పొరపాటున ఒకటి నొక్కపై ఒకటి నొక్కితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనగాని, నేనేమి నొక్కలేండి. ఇందాక నేను గదిలోకి వచ్చేసరికి మీరు ఏం చూస్తున్నారు? అదేంటో చెప్పండి చాలు అనగాని, నేనేదో చూస్తున్నాను. నీకెందుకు అవన్నీ? నీ పని నువ్వు చూసుకో అనగానే, నాకెందుక? నేనెవరనుకుంటున్నారు? మీరు నా మెళ్ళో తాళి కట్టారు. ఒక్కసారి కాదు, 2 సార్లు. మొదటిసారి పెళ్ళి ఇష్టం లేకపోయినా రెండోసారి మనస్ఫూర్తిగానే కదా తాళి కట్టారు. మరి నువ్వు ఎవరు అంటూ నన్ను అడుగుతారేంటి? అంటే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెంపేశారా, తెగిపోయిందా అని చెప్పనేసరికి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పాను. కానీ మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి? నాకు సంబంధం లేదు అని మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? నేను వచ్చేసరికి ఏదో వీడియో చూస్తున్నారు, అది చూసి పక్కన పెట్టేశారు. నా తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నేను డబ్బులు ఇవ్వద్దని చెప్పినా కానీ మీరు డబ్బులు ఇచ్చి మరీ వాడిని టూర్కి పంపించారు. అలాంటిది ఇప్పుడు వాడి మీద మీకు అంత కోపం ఏంటి? వాడు మీ మీద అంత కోపంగా మాట్లాడడం ఏంటి? వాడు ఎప్పుడూ మీతో అలా మాట్లాడడం చూడలేదు. కానీ వాడు ఏంటి, మధ్యలో ఏం జరుగుతుంది? ఏదో జరిగింది. నాకు తెలుసు, మీరు తప్పు చేయకుండా ఎవరి మీదకి చెయ్యి ఎత్తరని తెలుసు. శివగాడు ఏదో తప్పు చేశాడని నేను నమ్ముతున్నాను. మీది తప్పని నేను అన్నాను. కానీ నాకు ఎదుటి వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వాలి, నేను వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి, నేనే మాట్లాడాలి, మీ మీద నింద పడకుండా ఉండాలి అంటే అసలు వాడు ఏం తప్పు చేశాడనేది నాకు తెలియాలి కదా. చెప్పండి, వాడు ఏం తప్పు చేశాడు? ఆ తప్పుకు సంబంధించిన వీడియో ఈ ఫోన్లో ఉందా అని చెప్పనేసరికి ఫోన్ కాస్త లాగేసుకుంటాడు బాలు. అయితే చెప్పండి అని చెప్పనేసరికి, అది నీకేం తెలియదు, వెళ్ళు నువ్వు, నీకు చెప్పవలసిన పని లేదు. చెప్పే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చెప్పేవాడిని కదా అని చెప్పాను. కానీ మీరు ఇప్పుడు చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అసలు నా తమ్ముణ్ణి మీరు ఎందుకు కొడుతున్నారు? మీరు కొడుతున్నప్పుడు వాడు ఎందుకు అంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు? గుణాతో తిరగడం వల్లే వాడిని మీరు చెయ్యి విరగ్గొట్టారా? మరొక చెయ్యి కూడా విరగ్గొడతాను అని అన్నారు. వాడు తప్పు చేశాడు అని అనిపిస్తుంది. ఒక్కసారి వాడు తప్పు చేసినందుకే మా నాన్న చచ్చిపోయాడండి. వాడు ఏదైనా తప్పు చేసుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాము. మీరే మీలోనే దాచేసుకుంటే వాడు చేసిన తప్పు మాకెలా తెలుస్తుంది? అందరూ మిమ్మల్ని తప్పు పడుతున్నారు.
వాడు తప్పు చేస్తే మీరెందుకు శిక్ష అనుభవించాలి? నా భర్త ఎందుకు మాటలు పడాలి? నా భర్త ఏంటో, నా భర్త మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నా భర్త ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు. అలాంటి తప్పుడు నా భర్తను అందరూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే నేను వింటూ భరించలేను. అందుకే వాడు ఏం తప్పు చేశాడో నాకు తెలిసి తీరాలి. చెప్తారా చెప్పరా అని చెప్పనేసరికి, చెప్పను మీనా, నువ్వు బయటికి వెళ్ళు అనగానే, మీరు గనక చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అంటూ బాలు చేతిని కాస్త తీసుకొని మీనా తల మీద వేసుకుంటుంది. నీకేమైనా పిచ్చా అనగానే, అవును పిచ్చే, నా భర్త అంటే నాకు పిచ్చే. నా భర్తను ఎవరైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను. ఇప్పుడు మీరు నిజం చెప్పాల్సిందే. మీరు గనక నిజం చెప్పకపోతే నిజంగానే నేను చేస్తాను. మిమ్మల్ని అందరూ అనుమానించి అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. చెప్తారా చెప్పరా అని చెప్పనేసరికి బాలు ఏం మాట్లాడు. సరే మీరు చెప్పరు కదా, నేనేం చేయాలో అదే చేస్తానంటూ మీనా 2 అడుగులు ముందుకు వేసేసరికి బాలు కాస్త మీనా చేతిని పట్టుకునేసరికి పట్టుకోవడంతో లోపలికి వచ్చిన తర్వాత డోర్ క్లోజ్ చేసేస్తాడు. చెప్పండి, అసలు ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడి మీదకి మీకు అంత కోపం ఏంటి? వాడు అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి. వాడు ఏదైనా తప్పు చేస్తే సర్దిద్దుకుంటానండి. వాడు నా తమ్ముడు. మిమ్మల్ని వాడు మాటలంటూ ఉంటే నేను వింటూ భరించలేను అని చెప్పనేసరికి, వాడు ఏం చేశాడో తెలుసా మీనా? అది నీకు తెలిస్తే తట్టుకోలేవు. ఒక్కసారి మీ తమ్ముడు చేసిన తప్పుకే మీ నాన్న తన ప్రాణాలని వదిలేశాడు. అదే విషయం ఇప్పటికీ మా నాన్న పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు గనక వాడు అలాంటి పని చేశాడు అని తెలిస్తే మీరు తట్టుకోలేరని నేను చెప్పలేకపోతున్నాను. నిజానికి ఆ విషయం మీ అమ్మకు చెప్పాలనే వెళ్ళాను. కానీ మీ అమ్మ మీ తమ్ముడి మీద పెట్టుకున్న ఆశలని, నమ్మకాన్ని చిదిమేయలేక చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి, అసలు వాడు ఏం తప్పు చేశాడు అనగానే, మా అమ్మ 1,00,000 రూపాయలు దొంగతనం జరిగింది అని ఇంటి కాగితాలు బయటికి రాకముందు, ఇల్లు అమ్మేశారు అన్న విషయం బయటికి రాకముందు 1,00,000 రూపాయలు దొంగతనం జరిగిందని చెప్పింది గుర్తుందా అనగానే, అవును, ఎవరో వచ్చి బండి మీద లాక్కుని వెళ్ళిపోయారు అని చెప్పారు అని చెప్పనేసరికి, ఆ దొంగతనం చేసింది ఎవరో తెలుసా? నీ తమ్ముడు శివ, ఆ గుణగాడు కలిసి చేశారు అనగాని, ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పనేసరికి, నువ్వు నమ్మవని తెలిసే వీడియో కూడా ఉంచాను. అందుకే ఇందాక నువ్వు వచ్చేసరికి ఆ ఫోన్ చూస్తూ అంత కోపంగా రగిలిపోయాను అంటూ ఫోన్లో ఉన్న వీడియోను కాస్త మీనాకి చూపిస్తాడు. ఒక్కసారిగా మీనా వీడియో చూస్తుంది. ఇది వీడేనా అని చెప్పాను, కానీ పూర్తిగా చూడు, నీకే అర్థమవుతుంది వాడో కాదో. నేను ఆ మొదట చూసి నమ్మవని నాకు తెలుసు. చివరి వరకు చూస్తేనే అసలు విషయం తెలుస్తుందనేసరికి పూర్తిగా చూడడంతో తలకున్న హెల్మెట్ చేసి డబ్బులు చూసుకోవడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఎప్పటికైనా అర్థమైందా మీనా, నేను ఈ విషయం నీకు ఎందుకు చెప్పలేదో? నీ తమ్ముడి మీద నువ్వు ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నావు. అందుకే అలాంటి నమ్మకం పోగొట్టకూడదని నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే చెప్పలేదు అని చెప్పనేసరికి, వీడు ఎలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదండి. మరి నేను వాడి చెయ్యి విరగొట్టడంలో తప్పుందా అనగానే, చెయ్యి కాదు కాళ్ళు విరగొట్టాల్సింది. అదే విషయం నాకు చెప్పుంటే అక్కడే వాడి 2 చెంపలు పగలగొట్టి కాళ్ళు విరగొట్టేదాన్ని కదా. వాడు అలా కాదు, తప్పు చేశాడు అని చెప్పి నేను వాడిని మందలించడానికి హాస్పిటల్కి వెళ్తే వాడు ఏమన్నాడో తెలుసా? నీ ఇంట్లో నీకు విలువ లేదు, నువ్వు నాకు చెప్తున్నావా? నీ పని నువ్వు చూసుకో, నేను చేసింది తప్పు కాదు. మా అమ్మని మా అక్కని మీ అమ్మ అవమానించింది, అనుమానించింది. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నా మీద దొంగతనం మోపారు, అందుకే నేను ఈ డబ్బులు దొంగతనం చేశానని వాడు సమర్థించుకుంటున్నాడు మీనా. అందుకు వాడి మీద నాకు కోపం వచ్చింది. వాడు తప్పు చేశాను బావా, ఏదో ఆవేశంలో చేశాను అని వాడు చెప్పాడే అనుకో, నాకు వాడి మీద అంత కోపం వచ్చేది కాదు. వాడు చేసిన తప్పును సమర్థించుకుంటున్నాడు. ఒకవేళ ఈ వీడియో బయటికి వస్తే ఏమవుతుందిరా నీ భవిష్యత్ అంటే, నాకు గుణ ఉన్నాడు, గుణ బయటికి తీసుకొస్తాడు అని చెప్తున్నాడు. వాడు మాట్లాడే మాట విధానం వాడి వయసుకి ఏ మాత్రం సంబంధం లేదు. అందుకే వాడిని చూస్తుంటే నాకు రగిలిపోతుంది అని చెప్పనేసరికి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా నేను బుద్ధి చెప్తాను అంటూ మీనా అంటుంది. మరి ఇప్పుడు శివ విషయంలో మీనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటి వరకు బాలుని తప్పుగా అర్థం చేసుకున్నారు కదా ఇంట్లో వాళ్ళంతా. మరి
పార్వతి సుమతికి శివ చేసిన తప్పు గురించి చెప్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.